మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఉపేంద్ర గారు 15 కేజీ బాక్సెస్ పెట్టకపోతే మదనపల్లి మార్కెట్కి కాయలు రావు ఫ్యూచర్లో. ఇక రెడ్డయ్య గారు స్టార్టింగ్ ఏదో టైప్ చేశారని అర్థం కాలేదు, కానీ చివరిలో మాత్రం చిన్న మండే 300 టు 500 రేట్ అని మాత్రం అర్థమైంది బ్రదర్. ముందుది మాత్రం తెలుగులో రాసే సాహో 34 మే ఉన్నటికంటే ఒక ఎకరాకి 2500. సారీ అర్థం కాలేదు. పార్థసారథి గారు మార్చి రేట్ అన్న ఫిబ్రవరి 2వ వారంలో మాత్రమే దీనిపైన మనం స్పష్టత రాగలం. అంతవరకు మార్చి ధరలు అంచనా వేయలేము. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఫిబ్రవరి మార్చి 300 నుంచి 400 పెద్ద బాక్సు. తిమ్మరాజు గారు ఇక చాలా కాలం తర్వాత పొంగనూరు బామ్మర్ది రమేష్ గారు, హాయ్ బాబా, ఉత్తర భారతదేశం కాయలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ప్రస్తుతం ఒక టమాటాలు వస్తున్నాయి బ్రో, మే వరకు కూడా అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రెడ్డయ్య గారు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్లాంటేషన్ ఎప్పుడు జరుగుతుంది? ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఏప్రిల్ మే వరకు అక్కడ టమాటాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మే నెల కాస్త తగ్గవచ్చు, బట్ చూడాలి ఈసారి ఏమవుతుందో. గుడ్ మార్నింగ్ సయ్యద్ భాయ్, మీకు కూడా బ్రదర్. రెడ్డి గారికి ఇది. ఇక మనం మరొక పరిశీలిస్తే రెడ్డి గారు మళ్ళీ కనుమ పండుగ శుభాకాంక్షలు. 34 కటింగ్ తేదీ, 1 ఎకర్ కాస్ట్ 3 లక్షలు, స్టిక్స్ 90,000, నారు, పేపరు, స్ప్రేలు. తెలుగులో కామెంట్ టైప్ ప్రయత్నించారు కానీ అర్థం కావడం లేదు. మరి ఇంగ్లీష్లో పెట్టారు. సయ్యద్ భాయ్, ఈరోజు రేటు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు చదివే కామెంట్ అచ్చం రామారావు లాగుంటుంది. ఎప్పుడు ఇలానే ఉండాలి. వన్ టైం కనుకో సయ్యద్ భాయ్, మీరు మీ కుటుంబ సభ్యులను భగవంతుడు చల్లగా చూడాలి. కష్టపడి పెద్ద కామెంట్ టైప్ చేశారు కానీ ఆ స్టార్టింగ్ తెలుగులో ఒకటి మాత్రం అర్థమైంది. ఎకరా కాస్ట్ 3 లక్షలు, స్టిక్స్ 90,000, పేపరు, నారు, స్ప్రేలు, ఇవన్నీ ఖర్చులు అనుకుంటాను బహుశా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కామెంట్ల పైన వీడియోలు ఏంటి బ్రో? చంద్రబాబు గారు, నా ఛానల్లో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామ్ ఇది ఒక్కటే. మీరు కావాలంటే నా ఛానల్ అప్లోడ్ చేసే వీడియోలన్నీ వీక్షణ ఒకసారి చూడండి. చాలామంది అభిమానులు ఉన్నారు. మీ కామెంట్లు అనే కార్యక్రమం వివిధ ప్రాంతాల రైతుల యొక్క అభిప్రాయాలన్నిటిని ఒకతో ఏర్చి కూర్చి మీకందరికీ వినిపించే కార్యక్రమం. కామెంట్లు చదువుకునే సమయము ఓపిక ఉండకపోవచ్చు. మీ యొక్క మనోభావాలకు అద్దం పట్టే కార్యక్రమం మీ కామెంట్లు నా సమాధానం. దానితో పాటుగా నా ఛానల్లో ట్రెండింగ్లో ఆదరణ పొందుతున్న కార్యక్రమం ఇది ఒకటి మాత్రమే. ఒకసారి చూడండి మీరు. అందుకోసం ఈ కార్యక్రమం. అన్నా ఎలా ఉన్నావు, చాలా రోజు మీ స్వరం విని. ప్రదీప్ గారు, ప్రతిరోజు నేను మీ కామెంట్లో నా సమాధానం. మదనపల్లి కూడా లైవ్ వీడియో తీయటం లేదు, అది కూడా వాయిస్ మెసేజ్ పెడుతున్నానన్నా. చాలా కాలం తర్వాత మీరు వచ్చేట్లు ఉన్నారు. వెల్కమ్. సురేష్ గారు, రైతు బాగుపడాలంటే తక్కువగా టమోటా పంట వేస్తే గిట్టుబాటు ధర అయినా దొరుకుతుంది. ఎక్కువగా నాటుకుంటే రోడ్ల పక్కన వేసే కాలం వస్తుంది. జాగ్రత్త రైతులారా. ఇట్లు హుసూర్ నుండి సురేష్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. దీనికి రిప్లై కామెంట్ వచ్చింది ఓబిటి గారు, ఇది మంచి కామెంట్, రైతులకు ఉపయోగపడే కామెంట్. ఇదేమైనా లిమిట్ రైతులే కాదు, టమోటా పంట అన్ని వర్గాల వాళ్ళు వేస్తున్నా. అందరికీ నేను చెప్పేది ఒకటి, మితంగా నాటుకోండి. కొడితే ఎన్ని కుంభస్థలం కొడదామని ఒక్కసారిగా 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు కొట్టి మితంగా నాటుకుంటే ఓకే. కాలం కలిసి వస్తే జాక్పాటి, లేకుంటే నష్టాలు. కాబట్టి మితంగా నాటుకోవడం మంచిది. సుధాకర్ గారు, నా కామెంట్ను పెద్ద కామెడీ అన్నది రామకృష్ణ గారే. దీని గురించి నేనేం ఫీల్ కాలేదు. మనమందరం ఫ్రెండ్స్. కానీ రామకృష్ణ గారు అన్నట్లు ఫిబ్రవరిలో ధర ఉంటే నేను అదృష్టవంతుణ్ణి. దీనికి గోపిరెడ్డి గారు రిప్లై ఇచ్చారు, తప్పకుండా ఉంటాయన్నా. తదాస్తు, దేవతల ఆశీర్వాదంతో మీ కోరిక నెరవేరుతుందని బలమైన నా ఆత్మవిశ్వాసం. తదాస్తు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రేపు కొంచెం పెరగవచ్చు రేటు. రాముడు గారు,
అన్నా 10 రోజులు శాంపుల్ పడుతుంది రేట్ చెప్పన్నా శ్రీనివాసులు గారు. తప్పకుండా బ్రో. 2 రోజులు దీని గురించి ఒక స్పష్టత వస్తుంది. ఖచ్చితంగా చెబుతాను. ఏమన్నా నా కామెంట్ చదవడం లేదు. 2, 3 టైమ్ చదవలేదు. నేను కూడా ఈ కామెంట్ చదివాను. లేదన్నా ఎక్కడో మిస్ అవుతుంది అంతే. కానీ ఏ కామెంట్ కూడా ఏదోలా ఇతరాతర మార్కెట్ల పైన, ఇతరాతర యూట్యూబర్ల పైన ఆరోపణలు, అసభ్య పదజాలాలు ఉంటే తప్ప నేను ఏది కూడా అవాయిడ్ చేయను. పొరపాటుకి మిస్ అయి ఉంటుంది అంతే. ఇక రాముడు గారు మరొక కామెంట్ పెట్టారు. అన్నా రాబోయే రోజుల్లో రేట్స్ డౌన్, డౌన్, డౌన్. శంభో శంకర. శివరాత్రికి పెట్టుబడి పెట్టడం మానుకోండి. దీనికి ఒక రిప్లై వచ్చింది. అన్నా ఇలాంటి కామెంట్స్ పెట్టద్దన్నా పంట పెట్టిన రైతులు నిరుత్సాహపడతారు. ప్లీజ్ ఓబిరెడ్డి గారు. మొత్తం మీద ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కామెంట్లపై వీడియో ఏంటి బ్రో అంటే మీ అభిప్రాయాలంతా ఒక చోట మీకందరికీ వినిపించే కార్యక్రమం మీ కామెంట్ నా సమాధానం. మళ్ళీ చెబుతున్నాను, నా ఛానల్లో ప్రస్తుతం ఆదరణ పొందుతున్నది ఇదొక్కటి. రెండోది వచ్చి భారీగా ప్లాంటేషన్ చేస్తే కాలం కలిసి వస్తే ఓకే. కాకుంటే అందరూ ఆలోచించాల్సింది. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.